ఈరోజు మంచి మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, కఠినమైన మాట కోపమును రేపును. ఏదన్నా ఆర్గ్యూ జరిగినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి సమాధానం ఇవ్వటం వల్ల చాలా సమస్యలు తీరుతాయని నా అభిప్రాయము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్ టెక్. ఈరోజు శాంసంగ్ 55 ఇంచెస్ ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న 4K అల్ట్రా యూహెచ్డి టీవీతో మీ ముందుకు వచ్చాను. ఇది కంప్లీట్గా బెజిల్లెస్తో వస్తుంది. డిజైన్ గురించి అలాగే చాలా ఇంపార్టెంట్ విషయాలు, వారంటీ గురించి, కస్టమర్ కేర్ నంబర్స్ గురించి, ఇన్స్టలేషన్ గురించి, అదేవిధంగా 55 ఇంచెస్ వ్యూవింగ్ యాంగిల్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ నుంచి చూస్తే కరెక్ట్‌గా ఉంటదనే ప్రతి ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో సామ్‌సంగ్ నాక్స్ అనే సెక్యూరిటీ సిస్టమ్‌ని యూజ్ చేశారు. ఇది డిఫెన్స్ గ్రేడ్ 3 లేయర్స్ హై సెక్యూరిటీ సిస్టమ్. మన డేటా ప్రైవసీని ఎక్కడ లీక్ అవ్వకుండా కాపాడుతుంది. సామ్సంగ్ స్మార్ట్ టీవీ ప్రధాన సెక్యూరిటీ సర్టిఫికేట్ జాబితా ఇక్కడ ఉంది. 2026 నాటికి సామ్సంగ్ టీవీలు ప్రపంచంలోనే అత్యున్నత రక్షణ ప్రమాణాలను కలిగి ఉన్నాయి. కామన్ క్రైటీరియా ధృవీకరణ, భద్రత ప్రమాణాల ధృవీకరణ, 12 ఏళ్ల నికరపు గుర్తింపు, 2015 నుంచి 26, 36 దేశాల్లో అంతర్జాతీయ గుర్తింపు, ఫిప్స్ 140 యుఎస్ఏ నిస్ట్, అమెరికా ప్రభుత్వం నుండి నిస్ట్ ధృవీకరణ, క్రిప్టోగ్రఫీ మాడ్యూల్స్, విశ్వసనీయత డేటా ఎన్క్రిప్ట్ విధానం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. శాంసంగ్ టీవీస్లో, మానిటర్స్లో, అదేవిధంగా రిమోట్స్లో ఏదైతే ప్లాస్టిక్ని యూజ్ చేశారో, ఎస్పెషల్లీ టీవీస్లో బ్యాక్ సైడ్ క్యాబినెట్స్ యూజ్ చేశారో, ఇది సముద్రాల్లోంచి వెలువడిన ఫిషింగ్ నెట్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్, ఇట్లాంటి వేస్ట్ మటీరియల్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి సుమారుగా వీళ్ళు 1 కోటి టీవీలు తయారు చేశారనుకోండి. 2023 నుంచి 26 వరకు చెప్తున్నాను. 5% అందులో ప్లాస్టిక్, ఈ యొక్క కలెక్ట్ చేసినటువంటి మటీరియల్ని ప్రాసెస్ చేసి వీళ్ళు వాడటం జరిగింది. దీనివల్ల ఎంతో అంత ప్రకృతికి మేలు చేసిన విధానమే కాకుండా, అదేవిధంగా వీళ్ళ యొక్క ముఖ్యమైన గోల్ 2030 నాటికి 50% రీసైకిల్ చేయాలని ఒక మంచి గొప్ప ఆలోచనతో వచ్చారు. దీనికి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ప్రకృతి పట్ల మనందరికి కూడా శ్రద్ధ, ఆసక్తులు చూపుతూ వీలైనంత మట్టుకు ప్రకృతికి మనం హాని చేయకుండా వీలైతే మేలు చేయుటకు, అదేవిధంగా రాబో తరాలకు గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని నా హృదయపూర్వకంగా విజ్ఞప్తి. మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. స్క్రీన్లో చూపిస్తున్నట్టు దీని పేరు పవర్ జిగ్ అంటారు. మన ఇంట్లో వైరింగ్ ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. ఓన్లీ రెడ్ లైట్ వస్తే గనక అర్థింగ్ లేదు అని, రెడ్ అండ్ గ్రీన్ వస్తే అర్థింగ్ అండ్ వైరింగ్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థము. రెడ్ అండ్ ఆరెంజ్ కనుక వస్తే పవర్లో ఎక్కడో లీకేజ్, వైర్ ఫాల్ట్ ఉంది, డిఫెక్ట్ ఉందని అర్థము. మన ఇంట్లో ఈ రోజులలో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్, టీవీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ పవర్ అనేది టెస్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రీషియన్ ఇట్లాంటి వాళ్ళకి పిలిస్తే తప్పులేదు, కానీ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. ఇది 200 రూపీస్ అలా ఉంటుంది. మీకే ఒక సొంత ఐడియా వస్తుంది. ఒకవేళ కావాలంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయవచ్చు. టీవీ డిజైన్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా బెజిల్లెస్ అండ్ ప్రీమియం లుక్స్తో ఉంది. 55 ఇంచెస్ మన ఇంట్లో చూస్తున్నప్పుడు ఒక సినిమా థియేటర్లో మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇది టీవీ యొక్క బ్యాక్ సైడ్ క్యాబినెట్, ప్రీమియం లుక్స్తో ఉంది. ఇన్పుట్స్ వచ్చేసి 3 HDMIs ఉంటాయి, ఒక USB ఉంటుంది, ఒక HDMI వచ్చేసి ఈ ARCకి, ఇంకొకటి PCకి, ల్యాప్టాప్కి, ఇంకొకటి వచ్చేసి సెటప్ బాక్స్కి యూజ్ చేయొచ్చు. ల్యాన్ పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా RF పోర్ట్స్ ఉంటాయి. ఈ టీవీ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, సో అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. 55 ఇంచెస్ టీవీ, బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్ 7 ఫీట్ టు 9 ఫీట్ డిస్టెన్స్లో చూడాలి. 6 ఫీట్ లోపు నుంచి చూస్తే మనకు ఒక ఐ స్ట్రెయిన్ అవుతుంది. 10 ఫీట్ అబోవ్ నుంచి చూస్తే క్లారిటీ మిస్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చేసి క్రిస్టల్ UHD 4K ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 4K అప్స్కేలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ప్యూర్ కలర్ని, డీప్ కాంట్రాస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి టైజన్ యూజ్ చేశారు. ఇది సామ్సంగ్ ఓన్. రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ ఉంటుంది. రెస్పాన్స్ టైం 8 మిల్లీ సెకండ్స్ ఉంటాయి. సపోర్టెడ్ వీడియో ఫార్మాట్స్ ఇచ్చాను. 2 GB ర్యామ్తో వస్తుంది, 8 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. OS అప్డేట్ 7 ఇయర్స్ వరకు ఫ్రీగా ఉన్నాయని కంపెనీ చెప్తుంది. మనకు అప్డేట్ వచ్చినప్పుడు టీవీలో పాపప్ వస్తుంది, ఓకే చేయండి, అప్డేట్ అవుతుంది. మనకు టైజన్ OS వల్ల మనకు యాప్స్ ల్యాగింగ్ తగ్గుతుంది, అదేవిధంగా స్మూత్ ఆపరేషన్ ఇస్తుంది. ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు స్మూత్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు 4K అప్స్కేలింగ్ అనే ఆప్షన్ ఉంది. దీనివల్ల 720p 1080p అని కొంచెం లో రెజల్యూషన్ ఉన్న వీడియోస్ని ఇది హై రెజల్యూషన్ కన్వర్ట్ చేసి డార్క్ బ్లాక్స్ గాను మరియు బ్రైట్ కలర్స్ గాను వివిడ్ న్యాచురల్ కలర్స్ ఇస్తుంది.
మనకు ఓల్డ్ కంటెంట్ ఉంటే స్కిన్ టోన్స్ని ఇంప్రూవ్ చేసి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ని ఎన్హాన్స్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ని కలిగిస్తుంది. సౌండ్ అవుట్పుట్ విషయానికి వస్తే 2 ఛానల్ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి. టీవీకి బాటంలో చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ బాటంలో 20 వాట్ పవర్ఫుల్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. ఇందులో ఓటీఎస్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అనే ఒక మంచి ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను కారు చూపిస్తున్నాను. ఈ కారు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది కదా, సౌండ్ కూడా కారు వెళ్ళిపోయినా కొద్దీ సౌండ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ని ఫాలో అవుతుంది సౌండ్. ఇది ఒక మంచి ఆప్షన్. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నంబర్ నోట్ డౌన్ చేసుకోండి. ఇది జెన్యూన్ కస్టమర్ కేర్ నంబర్. ఎనీ సర్వీస్ రిలేటెడ్ ఈ నంబర్ కాల్ చేయండి. ఇందులో ఎండ్లెస్ ఫ్రీ కంటెంట్ అని ఒక 125 ఛానల్స్ ఫ్రీగా ఉన్నాయి. వైఫై ఉంటే చాలు ఇంట్లో. ఆజ్ తక్, ఎన్డీటీవీ ఇలా ఉన్నాయి. మన తెలుగుకి వచ్చేసరికి ఈటీవీ తెలుగు న్యూస్ ఉంది, టీవీ9 తెలుగు న్యూస్ కూడా ఉంది. శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ద్వారా మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ని కంట్రోల్ అండ్ మానిటర్ చేయొచ్చు. వన్స్ మనం కనెక్ట్ చేశాక మన డివైస్ రిలేటెడ్గా ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక మనకు పాపప్ వస్తుంది. మనకు సీరియల్ నంబరు, యాప్ వర్షను, టీవీలో ఉన్న సాఫ్ట్వేర్ వర్షను, అదేవిధంగా వర్చువల్ రిమోట్ లాగా కూడా ఈ యాప్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇన్స్టలేషన్ విషయానికి వస్తే మనం ఏదైనా సేల్స్లో లేదా ఆఫర్స్లో డిస్కౌంట్స్లో కొన్నాము, టీవీ ఇంటికి రాగానే మనకు లోకల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ నుంచి కాల్ చేస్తారు ఇన్స్టలేషన్కి రావచ్చా అని. మనకు ఏదైనా హౌస్ షిఫ్టింగ్ ఉంది, రినోవేషన్ ఉంది, లేదు అంటే టీవీ ఊరికి తీసుకెళ్ళాలి అనుకుంటే మనం ఇన్స్టలేషన్ ఇక్కడ కాదు, మనకు ఏదైతే ప్లేస్లో కావాలో ఆ ప్లేస్కి ఇన్స్టలేషన్ వాళ్ళు వస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టలేషన్ ఫ్రీ ఉంటుంది. మనకి 90 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. వచ్చిన టెక్నీషియన్కి బిల్ కాపీ చూపించాల్సి వస్తుంది. సో మనకు ఇన్స్టలేషన్ గురించి టెన్షన్ లేదు. వాల్ మౌంట్ ఫిక్స్డ్ వస్తుంది, వాళ్ళే తీసుకొస్తారు. కొన్ని మోడల్స్కి అయితే ఇన్సైడ్ బాక్స్లో ఉంటుంది. వాట్స్ ఇన్ ద బాక్స్ మనకు ఒక టీవీ రిమోట్, అదేవిధంగా 2 AAA బ్యాటరీస్, పవర్ కేబుల్ 1.5 మీటర్ వస్తుంది, ఒక యూజర్ మాన్యువల్, అదేవిధంగా టేబుల్ టాప్ 2 లెగ్స్ వస్తాయి. వాల్ మౌంట్ వచ్చే టెక్నీషియన్ క్యారీ చేసుకొని వస్తారు. రిమోట్ చూడండి చాలా స్లిమ్ అండ్ స్లీక్ ఉంటుంది. ఒక వాయిస్ కమాండ్ ఉండదు, సోలార్ కూడా కాదు, మిగతాదంతా స్మార్ట్ రిమోట్. హాట్ కీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్, శాంసంగ్ టీవీ ప్లస్, ప్రైమ్, యూట్యూబ్ ఉంది. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే మోషన్ యాక్సిలరేట్ అనే ఒక ఆప్షన్ వల్ల మనకేదైనా స్పోర్ట్స్ గేమ్స్ చూస్తున్నప్పుడు ఆ స్పీడ్నెస్లో ఇమేజ్ కొంచెం బ్లర్రీగా యొక్క ఇంపార్టెంట్ విషయాలు మిస్ అవుతూ ఉంటాము. సో ఇందులో మోషన్ని స్లోగా చేసి మనకు ఆ పిక్చర్ని క్లారిటీ పెంచి ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. వారంటీ 2 ఇయర్స్ అనుకుంటారు, కాదు 1 ఇయర్ వచ్చేసి కంప్లీట్ టోటల్గా టీవీకి స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. అడిషనల్ 1 ఇయర్ వచ్చి ఓన్లీ ప్యానల్కే ఉంటుంది. స్క్రీన్ షేరింగ్, స్క్రీన్ కాస్టింగ్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి, పీసీ నుంచి, ల్యాప్టాప్ నుంచి. విండోస్ 10 అబవ్ ఉండాలి వర్షన్ అయితే. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే టీవీ మేము 55 ఇంచెస్ కొన్నాము కానీ 48 ఇంచెసే ఉంది అనుకుంటారు. మనం టీవీ ఎప్పుడు కూడా డయాగ్నల్గానే చూడాలి. థ్యాంక్ యూ ఆల్.